పూర్తి చేశాడు. స్నాతకము అన్న మాట వైదిక సంస్కృతిలోది, గుర్తుపెట్టుకోండి. విశ్వవిద్యాలయాలు స్నాతకోత్సవం చేస్తున్నాయంటారు. స్నాతకం అంటే ఏమిటో తెలుసా అండి? గురువుగారు నిర్ణయించాలి స్నాతకంలో వీడు గృహస్థాశ్రమానికి పనికొస్తాడా పనికిరాడా అని. అందుకని చెప్తారు, ఒరే నాయనా నువ్వు ఆశ్రమం మారి ఎందుకు ఎడుతున్నావో తెలుసా? సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. నువ్వు ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు, సత్యమే మాట్లాడు. శ్రద్ధయా దేయం, ఏదైనా ఇచ్చేటప్పుడు శ్రద్ధగా అశ్రద్ధగా ఇవ్వకు. తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు, అతిథుల్ని గౌరవించు. ఇన్ని మాటలు గురువుగారు చెప్తే అన్నిటికీ అంగీకరించిన తర్వాత ఇతనికి నువ్వు పిల్లని ఇవ్వచ్చని చెప్తారు గురువుగారు. అది స్నాతకోత్సవం. పట్టభద్రుడైనట్టే స్నాతకోత్సవంలో పెళ్లి కొడుకు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యత గురువుగారి చేత ప్రకటింపబడుతుంది. ఇప్పుడు ఈ స్నాతకోత్సవం అంతా పూర్తయింది. కళ్యాణోత్సవానికి వివాహానికి రమ్మని జనక మహారాజు గారు కబురు చేశారు. దశరథ మహారాజు గారు తన కుమారుల్ని తీసుకుని వివాహ మంటపంలోకి ప్రవేశించాడు. వేదిక మీద చక్కగా బంగారు కలశలు పెట్టారు, పాలికలు పెట్టారు.